మళ్ళీ గగన్ భూమి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడు. డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి, వావ్, బిర్యానీ లెగ్ పీసులు చాలా బాగున్నాయి, నేను ఇప్పుడే తింటాను, వడ్డించు వడ్డించు అని భూమి వడ్డించకపోతే తానే వడ్డించుకొని బిర్యానీ సూపర్ సూపర్ అంటూ తింటూ ఉంటాడు. మీరిక్కడ ఇలా తినడం ఎవరైనా చూస్తే బాగుండదు, రండి ప్లీజ్ పైకి వెళ్దాం అని భూమి ఆడుతూ ఉంటుంది. 2 minutes ప్లీజ్ అంటూ గగన్ వినకుండా అక్కడే కూర్చొని తింటూ ఉంటాడు. అప్పుడే శరత్చంద్ర మెట్లు దిగి వస్తూ అక్కడికే వస్తూ ఉంటాడు. అది గమనించేసిన భూమి, అయ్యయ్యో నాన్న దాక్కోండి దాక్కోండి అని భూమి చెప్తూ ఉంటే, హాయ్ మామయ్య అంటూ గగన్ ఒక చేత్తో లెగ్ పీస్ నోట్లో పెట్టుకొని ఇంకో చేత్తో హాయ్ హాయ్ అని చెప్తూ ఉంటే భూమి వెంటనే గగన్ని కుర్చీ మీద ఉన్నవాన్ని కాస్త కుర్చీ కిందికి తోసిపడేస్తుంది. గగన్ కింద దాక్కుని లెగ్ పీస్ తింటూ ఉంటాడు. భూమి గగన్ కనిపించకూడదని లైట్ ఆఫ్ చేసి తాను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటుంది. చీకట్లో ఏం చేస్తున్నావమ్మా భూమి అంటూ శరత్చంద్ర లైట్ ఆన్ చేస్తాడు. అయితే గగన్ కనిపించకుండా గగన్ని కిందికి నెట్టేస్తూ ఇంకో చేత్తో తోసేస్తూ ఉంటుంది. గగన్ తల పైకెత్తుతూ ఉంటే వంగు వంగు అంటూ భూమి తెగ తోసేస్తూ ఉంటుంది. పక్కన దాక్కుని ఉన్న గగన్ శరత్చంద్రకి అసలు కనిపించడు. లైట్ వేసుకొని తినచ్చు కదమ్మా, ఎందుకు చీకట్లో కూర్చొని తింటున్నావు అని శరత్చంద్ర అడుగుతున్నా కూడా భూమి సమాధానం చెప్పకుండా మౌనంగా వింటూ ఉంటుంది. సరే తిన్న తర్వాత వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అని శరత్చంద్ర చెప్పడంతో అలాగే అని భూమి నసుగుతూ ఉంటుంది. ఓకే నాన్న అని భూమి చెప్పటంతో శరత్చంద్ర వెళ్తూ ఉంటే అప్పుడే గగన్కి వెక్కిళ్ళు వస్తూ ఉంటాయి. వెళ్తున్న శరత్చంద్ర చాలా షాకింగ్గా భూమి వైపు చూస్తూ ఉంటే ఇక భూమి తానే వెక్కిళ్ళు పెడుతున్నట్లు నటిస్తూ ఉంటుంది. గగన్ అయితే 2 చేతుల్ని గట్టిగా మూసేసుకొని ఉంటాడు. గగన్ దొరికిపోతాడా? దొరికిపోయిన తర్వాత గగన్ ఏం ట్విస్ట్ పెడతాడన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.